ఒక అబ్బాయిని జీవిత భాగస్వామిగా భర్తగా ఇచ్చాడు. అలాగే నా కుమారునికి భార్యగా, నా కోడలుగా మేము ఎప్పుడు అనుకోలేదు. మా బంధువులు అమ్మాయి విగ్రహాలు పూజించేది. అమ్మాయి ఇంటికెళ్ళి పొద్దాకులు చెప్పాడు కదా, అప్పు అప్పులు వసూలు చేసుకోవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళేవాడిని. ఇంకా బంధువు కదా, ఏం అనలేక సరే చెప్పు, ఏం చెబుతావా అనేది. ఆ అమ్మాయిని దేవునిలోకి నడిపించా. ఆ అమ్మాయికి 2 పిల్లలు. నా కుమారుడు ప్రతి ఆదివారం వ్యాన్లో ప్రార్థనకు వచ్చిన తర్వాత డ్రాప్ చేసేవాడు. మేము ఎప్పుడు అనుకోలేదండి. మరి అనుకోకుండా వివాహం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక చావు కార్యక్రమంలో మా చెల్లెలు వచ్చింది. అమ్మాయిని చూసి ఎవరు అమ్మాయి అని అడిగింది. మన అమ్మాయి అన్న. ఏందన్నా అడగకూడదా? వాళ్ళ అమ్మను ఆ పిల్లలను ప్రభులోకి నడిపించింది నేనే. చక్కగా బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నారు. ఇంటి వరకు మా బాబు వెళ్ళి విడిపించొచ్చేవాడు. చక్కగా నా కుమారునికి భార్యగా దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, నా క్లుప్త సాక్ష్యం. చిన్నమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్. బాబు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ప్రియులారా, నా అల్లుడు కూడా జర్మనీలో చదువుకొని వచ్చాడు, ఎంఎస్ వచ్చాడు. వెళదామా వద్దా అనే ఊగిసలాట్లో ఉన్నాడు. పెద్ద పాప భర్త ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు. నా కోడలు కూడా సాఫ్ట్వేరే. నా కుమారుడు అమెరికన్ కంపెనీలో, ఎల్ఐసి కంపెనీలో చేస్తున్నాడు. నేను నా భార్య మరి ఇంట్లో ఉంటున్నాం. ప్రియులారా, ఇది నా క్లుప్త సాక్ష్యం. మరి పొన్నూరు వచ్చినప్పుడు తిరుపతిరావు బ్రదర్ సిస్టరు, ఏమ్మా మీతో మాట్లాడానా? నాకు గుర్తులేదు, పేర్లు తెలియవు కానీ బంతపాడలు వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. అమ్మాయి గుర్తున్నా? ప్రియులారా, మరి అక్కడ వచ్చేవాళ్ళు కుటుంబంగా. మెట్టుకు ఈ గ్రామంలో నిలిచి సేవ చేస్తున్నాడని శ్రీకాంత్ బ్రదర్ చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. కుటుంబంగా సేవ చేస్తున్నాడని చెప్పడం వల్ల ఎంతగానో ఆనందించాను. మరి కుమారుడు కూడా చక్కగా యేసు నామ సంకీర్తన చేస్తున్నాడు. చక్కని వరం ఇచ్చాడు దేవుడు. పరిచర్యలో అవసరం. చక్కగా ఆరాధనలో మాట్లాడాడు బ్రదర్ బెనర్జీ, గుర్తొచ్చాడు. చక్కగా పల్లెటూరు అయినా ఈ పట్టణాల్లో దొరకట్లా ఇలాంటి వర్తమానాలు. మీరు అదృష్టవంతులు. చక్కని ఆరాధనలో దేవుని గురించి చెప్పేవాళ్ళు లేరు గుంటూరులో. చక్కగా చెప్పాడు సోదరుడు, ఆనందిస్తున్నాను. ప్రియులారా, మరి బ్రదర్ నాకు చెప్పలేదు ఇక్కడ పరిచర్య జరిగించానని, నిలిచానని. కానీ శ్రీకాంత్ ద్వారా తెలిసినప్పటి నుంచి మరి మీ కుటుంబం కోసం ప్రేయర్ చేస్తున్నా. చక్కగా జరగాలి. పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు, కుమారుడు ఉన్నాడు. వారి భవిష్యత్తును దేవుడు దీవించాలి. 2 చోట్ల దాదాపు చాలా కిలోమీటర్లు వచ్చి చేస్తున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మెట్టుకు ఆసక్తి ఇచ్చాడు. మీ గ్రామంలో ఉంటూ శని ఆదివారాలు దేవుని మాటలు చెప్తున్నాడు. చక్కగా వినండి, చక్కగా నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, ఆరాధన చేయండి. మరి ఈ దినం ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి సహోదరుడు అవకాశం ఇచ్చాడు. సంఘం అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈ దినం సజీవునిగా నిలబెట్టి యేసు ప్రభువు మరి అవకాశం ఇచ్చాడు. ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి నేను నా గుండె 40% పనిచేస్తుంది. 20 సంవత్సరాల క్రితం స్ట్రోక్ వచ్చింది. చచ్చిపోతా ఉన్నాడు. డాక్టర్ ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడు, ఇంటికి తీసుకెళ్ళొచ్చు, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. దేవుని కృపను బట్టి బ్రతికాను. జాషువా గారు గుంటూరులో డాక్టర్గా ఉన్నాడు, రఫా హాస్పిటల్. ఆయన వచ్చి చూసి బ్రతకడు, ప్రభువు కాపాడితేనే తప్ప అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియులారా, పడిపోయాను, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను, సృహ తప్పి పడిపోయాను. గుంటూరు తెచ్చే వరకు హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ నేను వాడుతున్న మందులన్నీ కూడా ఆ లోపలి భాగం చెడిపోకుండా మాత్రమే డాక్టర్ చెప్పాడు. 20 సంవత్సరాలు దేవుడు
సేవలో జరిగిస్తున్నాడు. ఆపరేషన్ చేసే ముందు నిమ్స్ హాస్పిటల్లో నేను ఒక్కడే పండుకున్నా. నా భార్య దూరంగా ఉందని మా బంధువులు రావద్దు, అక్కడే ఉండన్నారు. నేను ఒక్కడే ఉన్నా. నా పక్కనే బైబిల్ ఉంది. పిల్లలు లేరు, నా భార్య లేదు, బంధువులు బయట ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళేవాడిని. ఆ రాత్రి చదువుతున్నప్పుడు నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వర్ణించదను అని అక్కడ మాట ఉంది. యెహోవా నిన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగింపలేదు. రోజు చదువుకునేవాడినండి. ఆ మాటల దగ్గర ఎప్పుడు ఆగల. ఆ రాత్రిపూట ఒక్కడే చదువుతా అక్కడ ఆగిపోయా. మరణమునకు అప్పగింపలేదంట, నన్ను కఠినంగా శిక్షించాడంట, నేను చావనంట అనే ధైర్యం వచ్చిందండి. దేవుని వాక్యం నన్ను ధైర్యపరిచింది. వచ్చాను, కోలుకున్నాను, దేవుని సేవలో సాగుతూ ఉన్నాను. ప్రియులారా, ఇది నా క్లుప్త సాక్ష్యం. నా కోసం, నా కుటుంబం, నా పిల్లల కోసం ప్రార్థించండి. చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు, నాకు అంతే చాలు. నా వలే నా భార్య, మా ఇద్దరి వలే నా పిల్లలు, నా అల్లుడు, నా కోడళ్ళు చక్కగా ఎక్కడున్నా ఆరాధన చేస్తూ జీవిస్తున్నారు. ప్రియులారా, మరి ఈ వరుసలోనే గుంటూరు వచ్చి శ్రీకాంత్తో అయ్యగారి దగ్గరికి వెళ్ళాం. సాక్ష్యం చెప్పాడు కదా, ఆయన లారీలో కూర్చున్నాడు. అన్నా నేను డ్యూటీలో ఉన్నానన్నా, 2 మాటలు వెళ్ళినాయ్యా, నువ్వు ఇంటికి రా అన్నా అన్నాడు. ప్రియులారా, అయ్యా 2 మాటలు విన్నాయ్యా, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వదిస్తాడని అన్నాడు. వెంటబడి శ్రీకాంత్ నేను చాలాసార్లు తిరిగాం. నాకున్న మంచి అలవాటు ఏంటంటే పరిచయం వాళ్ళకి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా బైబిల్ కొనిస్తా. ఆయనకు, ఆయన భార్యకు కొనిచ్చా, పాటల పుస్తకాలు కొనిచ్చా. వెళ్ళడం, కూర్చోవడం, ఏం చేస్తున్నారో అనవసరం, అమ్మ కూర్చోండి కాసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్తాను, ఒక పాట పాడడం, వాక్యం చెప్పడం, ఇలా చేస్తూ ఉండగా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తాగుడు వ్యసనములో ఉన్న నరేంద్ర రెడ్డి తాగుడు పాపాన్ని మాని ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకొని ఈనాడు ఆరాధన చేస్తున్నాడు. దేవుని కొరకు కుటుంబాన్ని నిలబెట్టాడు. ఇంకా చెప్పలా, కొడుకు రౌడీలతో తిరుగుతున్నాడు. వామ్మో, నా కొడుకు ఇక్కడ చదివితే రౌడీలను కొట్టడానికి వెళ్ళాడు రెడ్ల బజారులో. వద్దు, నా కొడుకును దూరంగా తీసుకెళ్ళి చదివించాడు బెంగళూరులో. డబ్బు ఖర్చని ఆ బాబు చదువుకొని వచ్చాడు. అక్క పోయింది, అక్కతో పాటు ఆ బాబు కూడా జర్మనీ వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? అయ్యా శ్రీకాంత్, నరేంద్ర, నీ ఆశ తీరుస్తాడు. కూతురును పంపాడు, కొడుకును కూడా పంపుతాడు. అమ్మ, ఎందుకు ఈ సాక్ష్యాలంటే, ఇంకా ఈ కూడికలో ఎవరైనా నమ్మకుండా ఉంటే నమ్మడానికి శబ్దయంత్రము ద్వారా మాటలు వినబడుతూ ఉండగా, గ్రామస్తులారా నమ్మండి. యేసయ్యకు దూరంగా పాపములో ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకొని భక్తుడుగా మారితే ఆయన్ను ఆత్మ సంబంధంగా ఎలా ఆశీర్వదించాడో చూసాం. దేవుని కొడుకయ్యాడు, పరలోకం సంపాదించుకున్నాడు, జీవగ్రంథములో పేరు రాయించుకున్నాడు కదా. కుటుంబం దేవునిలోకి వచ్చింది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు, భౌతికంగా కూడా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కారు లేదు ఇది వరకు, అడగండి ఆయన్ని. కారు లేదు, ఇప్పుడు కారు ఉంది. కూతురు చాలామంది మన దేశంలో చదివించుకుంటాం. నా కూతురుని కూడా ఇక్కడే చదివించా. ఆయన కూతురు ఎక్కడ చదువుతుంది? నరేంద్ర పిచ్చాడా, నీ కూతురు ఇక్కడ కాదురా నా చదివేది, నన్ను నమ్ముకున్నావు కదా, క్రిస్టియన్ కంట్రీలో చదివిస్తా. అక్కడ తీసుకెళ్ళాడు. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఆ ఇంటి ఓనర్ క్రిస్టియన్. ఆయన కూతుర్ని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని జాగ్రత్తగా పెట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా చర్చికి తీసుకెళ్తుంది. భయపడ్డా నేనైతే. చిన్న అమ్మాయి వయసులో ఉంది, చాలా ఇన్నోసెంట్, ఎలా బతుకుద్దు అని ప్రభువు తీసుకెళ్ళి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ ఇంట్లో పెట్టాడు. కారులో తీసుకెళ్తుందంట.
ఎంత ఆశీర్వాదం! ఏమ్మా చూడండి, అంకుల్ ప్రార్థనకి వెళ్తున్నా, ఇదిగో మా చర్చి ఫోటో అని చూపిస్తుంది, ఇదిగో మా చర్చి అని చూపిస్తామని. భౌతికంగా కూడా నరేంద్ర రెడ్డిని ఆశీర్వించాడమ్మా. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తాడు, భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు. కారు లేదు, కారు ఇచ్చాడు కదా. పిల్లలకు మంచి చదువు లేదు, చదువిచ్చాడు కదా. అమెరికా జర్మనీలో ఉద్యోగం ఇచ్చాడు అమ్మాయికి కూడా. చూడండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. అప్పులు ఉండేవి ఇది వరకు, ఇప్పుడు అప్పులు లేవు. భార్య పిల్లలందరూ కూడా వెంబడిస్తున్నారు ప్రభువుని. నమ్మండి యేసు ప్రభువును. నరేంద్ర సాక్ష్యం విన్నారు కదా. నమ్మండి, మిమ్మల్ని యేసు ప్రభువు దీవిస్తాడు. మిమ్మల్ని యేసు ప్రభువు ఆత్మ సంబంధంగా దీవిస్తాడు, భౌతికంగా కూడా దీవిస్తాడు. సరే, కొద్దిసేపు దేవుని వాక్యం, యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఎలా బతకాలో ఒక 3 మాటలు చెప్పి ముగిస్తాను. బైబిల్ తీద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో. అయ్యా తిరుపతిరావు, కరెక్ట్గా 12:30 అయింది. ఎంతవరకు చెప్పమంట? ఓకే అయ్యా, ఓపిక ఉందా అన్నాడులే ఆయన. మేము వాక్యం చెప్పేవాళ్ళం కదా, మాకు తెలియదు మీ ఓపిక. ఏమ్మా సోదరులు చెప్పండి. సరే, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం తీయండి. మొదటి 2 వచనాలే. మొదటి 2 వచనాలు మన తిరుపతిరావు కుమారుడు చదువుతాడు. ఏం పేరయ్యా? ప్రిన్స్. ఓకే, చదవయ్యా. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన. చాలు, తలవంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తా. దేవుని ఆత్మ సహాయం కొరకు కృప కనికరములు కలిగిన దేవా, ఇంతవరకు నరేంద్ర రెడ్డి సాక్ష్యం విన్నాం. రక్షించావు, ఆత్మ సంబంధంగా తనను, తన భార్యను, తన పిల్లలను ఆశీర్వదించావు, భౌతికంగా కూడా ఆశీర్వదించావు. మీకు స్తోత్రాలు. మా ప్రియ సోదరుడు తిరుపతిరావును బట్టి, సోదరిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. తన మనసులో ఈ గ్రామంలో సేవ చేయాలనే ఆశ కలిగించినందుకు స్తోత్రాలు. రాజుపాలెంలో కూడా సేవ జరిగించాలని ఆశ కలిగించినందుకై స్తోత్రాలు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా నాయన. తన పరిచర్యలో మీరు రక్షించుకున్న పురుషులను బట్టి వందనాలు, సోదరీలను బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో నిలిచిన నేను అయోగ్యుడను, అపాత్రుడను. నన్ను మరుగుపరచండి. మీ మాటలు ప్రకటించడానికి నాకు శక్తినివ్వండి, నాకు బలాన్ని ఇవ్వండి, నాకు తలంపులు ఇవ్వమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఈ కూడికలో ఇంకా యేసు ప్రభువును నమ్మని వారు ఎవరైనా ఉంటే వారు నమ్ముకునేటట్టుగా దీవించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఇలా చెప్పుకుందాం, ప్రభువు నమ్ముకున్న ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక యవ్వనస్తుడు. యేసయ్యను నమ్ముకున్న ఒక ఆయన గురించి బైబిల్లో రాశారు. మనం చదువుకున్న ఈ పుస్తకం క్రొత్త నిబంధనలో 4వ పుస్తకం, క్షమించాలి 5వ పుస్తకం. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవితం ఉంది. 5వ పుస్తకములో సువార్తల్లో రాయబడిన యేసు ప్రభువును నమ్మిన వారిని గురించి అపోస్తల కార్యముల గ్రంథములో ఉన్నది. అలాగైతే ప్రియులారా, ఈ యొక్క ఆదివారం, అమ్మా మనస్సు పెట్టండి, నా వైపు చూడండి,
చదువు వచ్చినా రాకపోయినా మనసు పెట్టి వినండి. తిమోతి అని ఒక అబ్బాయి ఉన్నాడు. తిమోతి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ ప్రార్థనకి వెళ్ళేది. వాళ్ళ అమ్మమ్మ ప్రార్థనకు వెళ్ళేది. ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కదా. మరి పిల్లోడు పుట్టాడు. వాళ్ళ ఇంటికి పాస్టర్ గారిని పిలిచింది. ఆ బాబుని ఎత్తుకున్నాడు. ఆ చిన్న బాబుని ఎత్తుకొని ప్రార్థన చేసి, అయ్యా పేరు పెట్టయ్యా అంది. ఆ పాస్టర్కి ఏం పెట్టాలని ఆలోచన చేశాడు. పాస్టర్ గారు మదిలో దేవుని గురించే ఉంటుంది కదా, ఈ అబ్బాయికి ఏం పేరు పెడదాం అని ఆలోచన చేసి తిమోతి అని పేరు పెట్టాడు. అమ్మా, మీ కుటుంబాల్లో కూడా పిల్లలు పుడితే మీ కోడలకు కానీ కూతుళ్ళకి కానీ ఎవరికైనా కానీ పాస్టర్ గారిని పిలిపించి పేరు పెట్టించుకోండి. ప్రార్థించి పెడతాడు. తిమోతి అని పేరు పెట్టారు. ప్రియులారా, తల్లి ఆనందించింది, అమ్మమ్మ సంతోషించింది. ఆ పిల్లోడు ఎదిగాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఆదివారం వెళ్తే పొద్దాకలు వెళ్తున్నావు ఏదో పుస్తకాన్ని పట్టుకొని. అయ్యా మనవడా, యేసయ్య దగ్గరికి వెళ్తున్నానయ్యా. ఎవరైనా? దేవుడయ్యా. ఏం చేశాడు? మనందరి కొరకు మన పాపాలు కడగడానికి రక్తం కార్చాడయ్యా, అందుకే నేను నమ్ముకున్నా. అట్లాగా అనేవాడు. వాళ్ళమ్మ కూడా ప్రార్థనకి వెళ్ళేది. అమ్మా ఏందమ్మా అమ్మమ్మ పోతుంది, నువ్వు కూడా వెళ్తున్నావు? నేను కూడా నమ్ముకున్నాను రా. అమ్మమ్మ యేసయ్యని దేవుడని నమ్ముకుంది కదా, పాపాలు క్షమించాడు కదా, అమ్మమ్మ పెద్దదైపోయింది కదా కదా, తల వెంట్రుకలు ఏమయ్యాయి? ముసలాళ్ళు అయితే ఏమవుతాయి అమ్మా? నన్ను చూడండి, తెల్లబడతాయి కదా. ఒరేయ్, పెద్దవాళ్ళు అయిన తర్వాత చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు యేసయ్య నమ్ముకుంటే దేవుని దగ్గరికి వెళ్తారని నమ్ముకుంది. మరి నువ్వెందుకు నమ్ముకున్నా? నేను కూడా అమ్మమ్మ మాదిరి పెద్దదాన్ని అవుతాను కదా, పెద్ద అయిన తర్వాత నేను కూడా చచ్చిపోతాను కదా, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఆకాశంలో ఉన్నాడే నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఆ యేసయ్య దగ్గరికి వెళ్తా. అమ్మో, అందుక మీరు ఆదివారం వెళ్ళేది అక్కడికి? అవునరా అని ఆ అబ్బాయిని కూడా మందిరానికి తీసుకెళ్ళేవాళ్ళు. మందిరాల్లో తల్లితో అమ్మమ్మతో వెళుతూ వస్తూ వాళ్ళు చదువుతున్న దైవ గ్రంథాన్ని పట్టుకొని చదువుతూ వయసులోనికి వచ్చిన తర్వాత ఒక రోజున యేసు ప్రభువును దేవుడని నమ్ముకున్నాడు. అయ్యా, అది తిమోతి గురించిన విషయాలు. సరే, ఆయన గురించి బైబిల్లో రాశాడంటే ఏదో ఆషామాషి మనుషుల గురించి రాయరు బైబిల్లో. దేవుడు ఒక పేరు, ఒక మనిషిని గురించి రాశాడంటే ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు. సరే, తిమోతి అని పేరు పెట్టాడు కదా, మనందరికీ తెలియకపోవచ్చు, ఆ పాస్టర్ గారికి తెలుసు. బైబిల్ గ్రంథంలో తిమోతి అని పేరు పెట్టాడు కదా. తిమోతి అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవునిని ఘనపరచువాడు. అమ్మ యూనికే, అమ్మ లోయి, వాళ్ళ అమ్మమ్మ పేర్లు. నీ మనవడికి కొడుకు పేరు పెడుతున్నానే తిమోతి అని, అంటే ఏంటో తెలుసా? దేవునిని ఘనపరిచేవాడు అని. నీ కొడుకు పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి? దేవునిని ఘనపరచాలి. అమ్మా, నీ మనవడు ఏం కావాలి పెద్ద అయిన తర్వాత? దేవునిని ఘనపరిచేవాడుగా ఉండాలని పెట్టానమ్మా. పాస్టర్ గారు నీకు నమస్కారం అంది. ఎంత చక్కని పేరు పెట్టావయ్యా, నా కొడుకు దేవుణ్ణి కనపరచాలా. వాడికి చెబుతూ వచ్చారు, అరే బాబు నీ పేరేం తెలుసా? అర్థం ఏంటో తెలుసా? దేవునిని ఘనపరచుట. అమ్మా, ఘనపరచుట అంటే గౌరవించుట. నానా అర్థాలు ఉన్నాయి కదా. లక్ష్య పెట్టుట అనే అర్థాలు ఉన్నాయి. అలాగైతే పేరుకు తగినట్లుగా తిమోతి బ్రతికాడు, పేరుకు తగినట్లుగా తిమోతి జీవించాడు. అలాగైతే తిమోతి అర్థం అంటే కదా, పేరంటే అర్థం చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. దేవునిని, మనుషుల్ని కాదు, ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి గణపరచాలి. ప్రియులారా, దేవుణ్ణి లక్ష్య పెట్టాలి.
అలాగైతే ఈ ఆదివారం యేసు ప్రభువును నమ్మిన సోదరి సోదరుడా, నమ్ముకున్నావు, ఇక అయిపోయిందని ఆగబాకు. నీకొక పని అప్పచెప్పాడు. ఏం పని అంటే, నీవు ఈ గ్రామంలో దేవుణ్ణి ఘనపరుస్తూ చచ్చిపోయే వరకు జీవించాలి. ఈ గ్రామంలో ఏం పేరయ్యా? పమిడి మర్రులో జీవిస్తున్నావు కదా. తల్లిగా ఉన్నావో, అమ్మా కూతురుగా ఉన్నావో, ఎవరికైనా భార్యగా ఎలా ఉన్నావో నాకు తెలియదు. నీ ఇంట్లో అయ్యా తండ్రిగా ఉన్నావా, కొడుకుగా ఉన్నావా, మనవడిగా ఉన్నావా, నమ్ముకుంటే నీకొక పని అప్పగించాడు. ఏం పని? దేవునిని తిమోతి కనపరిచాడు. బైబిల్లో రాశాడు. ఎందుకో తెలుసా? చదువుకొని అలా బ్రతకాలని. నమ్మిన బిడ్డలారా, మన గురించి దేవుడు యేసయ్య కోరుకునేది ఏంటంటే, నన్ను ఘనపరచాలి, నన్ను గౌరవించాలి. దేవుడు కోరుకునేది అదేనమ్మా, నీ ద్వారా, నా ద్వారా. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువు మలాకీ గ్రంథములో ఘనపరచుట అనే మాటకు అర్థం మరి ఒక విధంగా చెప్పాడు. 1:6 చదవయ్యా. మలాకీ గ్రంథం కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. కుమారుడు కదమ్మా, నాన్నగారిని ఏం చేయాలి? గౌరవించాలి. తర్వాత చదవయ్యా. యజమానుని ఘనపరచును కదా. తర్వాత ఆ కాలములో యేసయ్య నమ్ముకున్న కొంతమంది ఎట్టున్నారు అక్కడ రాశాడు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నిర్లక్ష్యంగా ఉన్నారంట. వాళ్ళ ఊర్లో మందిరం ఉంది, అక్కడ కూడా తిరుపతిరావు మాదిరి పాస్టర్ గారు ఉన్నాడు. 10:30 గంటలకు ప్రార్థన అన్నాడు. మొదలుపెట్టాడు ప్రార్థన, పాటలు పాడుతున్నారు. వెళ్దాంలే, వాళ్ళ ఊరు సంగతి. పాటలు పాడుతున్నాడుగా, 3 పాటలు పాడతాడు. ఆఖరి పాటకు వెళ్దాంలే అని ఆలస్యంగా వస్తున్నారు. లక్ష్య పెట్టడంలా దేవుణ్ణి, వెళ్దాంలే నా పనులన్నీ చేసుకొని, వెళ్దాంలే ఇంట్లో అన్నం కూర వండుకొని, నా పనులు అయిన తర్వాత అని దేవుని దగ్గరికి వెళుతున్నారు. కానీ లక్ష్య పెట్టడంలా, అంటే గౌరవించటంలా. అమ్మా అక్కడ లక్ష్య పెట్టుట అన్నాడు. ఇంకొక మాట, నా నామమును నిర్లక్ష్య పెట్టు. తర్వాత తర్వాత చాలమ్మా. ఘనపరచుట అంటే భయపడుట. ఇప్పుడు భార్యలు ఎలా ఉన్నారో తెలియదులే, కానీ ఇది వరకు భర్త ఇంట్లోకి వస్తున్నాడంటే భార్య లేచి నుంచునేది. భర్త ముందు కుర్చీలో కూర్చునేది కాదు, కింద కూర్చునేది ఇది వరకు. అంటే దాని అర్థం ఏంటి? గౌరవించటం. నా యజమానుడు వచ్చాడు, యజమానుడు సమానంగా కూర్చోకూడదని కింద కూర్చునేవాళ్ళు. ప్రియులారా, ఇంకా చెబుతా, భర్త తిన్న ప్లేట్లో అన్నం తినేవాళ్ళు. ఏందో తెలుసా? ఘనపరచుట. నా యజమానుడు తిన్న ఆ గిన్నెలో నేను అన్నం తింటా. పూర్వకాలం మరి, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయిలే అమ్మా. ఒకటి ఘనపరచుట అంటే గౌరవించుట. దేవుని పిల్లలు దేవుణ్ణి ఏం చేయాలి? నమ్మిన బిడ్డలారా, నమ్ముకున్నారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, రొట్టెలో పాత్రలో చెయ్యి వేస్తున్నారు కదా. నీకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే దేవునికి భయపడు. అమ్మో 10:30 గంటలకు, 10:30 బ్రదర్, 10:30 గంటలకు అని చెప్పాడు పాస్టర్ గారు. 10:30 కంటే ముందు నేను ఇక్కడ ఉండాలి. స్కూల్లో పిల్లలు ఎప్పుడు పంపిస్తాం? పెళ్ళి ముహూర్తం 10:30, ఎన్నింటికి పోతా? ట్రైన్ 10 గంటలకు, ఎన్నింటికి పోతా? దేవుని మందిరానికి కూడా అలా రావాలి, భయపడాలి దేవునికి. అమ్మో యేసయ్య మందిరానికి వెళ్తున్నా, టయానికి వెళ్ళకపోతే ఆయన బాధపడతాడు. ఇక్కడ ఎవరుంటారో తెలుసమ్మా? ఎవరు రాకముందే ఇక్కడ ఒక ఆయన ఉంటాడు.
తిరుపతిరావు కాదు. ఆత్మరూపుగా యేసు ప్రభు ఇక్కడ ఉంటాడు. కళ్ళకు కనపడ్డ ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు వస్తారు? తిరుపతిరావు వస్తాడా? ఆయన భార్య వచ్చేద్దా? ఆయన పిల్లలు వస్తారా? ఈ ఊళ్ళో నమ్ముకున్న వాళ్ళు వస్తారని దేవుడు చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అమ్మా 10:30 కంటే ముందురా, అప్పుడు దేవుణ్ణి గణపరిచినట్టు, భయపడినట్టు, లక్ష్య పెట్టినట్టు. పిల్లల్ని తన్ని పంపిస్తాం కదా, ఎక్కువ బస్సు ఎక్కువ టైం అవుతుంది కదా. అమ్మా ఘనపరచుట నేర్చుకుందామమ్మా. ఘనపరచుట. పిల్లవాడిని ఇంట్లో అమ్మ చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, హోంవర్క్ చెయ్యకపోతే, పుస్తకాలు చదవకపోతే ఏం చేస్తున్నాం? కొట్టి కూర్చోబెడుతున్నాం. దేవుని గ్రంథాన్ని చదివితే దేవునిని గణపరిచినట్టు. నీకు చదువు రాదా? కొంతమంది అంటారు, అయ్యో నాకు చదువు రాదయ్యా. నీ ఇంట్లో మనవాళ్ళు మనవరాలు లేరా? కోడలు ఉందేమో, కొడుకున్నాడేమో, ఒరే నాకు చదువు రాదయ్యా, నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా, అదిగో మత్తయి సువార్త ఒక అధ్యాయం చదివి వినిపించయ్యా, ఒక కీర్తన చదివి వినిపించయ్యా అని చదువు రాని వాళ్ళు కూడా చదివించుకొని వినొచ్చు. దేవుణ్ణి గణపరిచినట్టు. అయ్యా ప్రభు చెప్పాడు, ఇంటిలోకి వెళ్ళు, తలుపేసుకో, రహస్యమందున్న నీ తండ్రికి మోకరించి ప్రార్థన చేస్తే దేవుణ్ణి ఘనపరిచినట్టు. ప్రియులారా, ఆదివారం ప్రభువు చెప్పినట్లుగా చూసాం కదా, ఆ రొట్టె, ఆ పాత్ర చూడండి, చాలాసార్లు కప్పుతున్నారు, కప్పకూడదు, కనపడాలి అందరికీ. దాంట్లో ద్రాక్షారసం ఉంది, దాంట్లో రొట్టె ఉంది. అది మన ప్రభువు శరీరానికి సాదృశ్యం, ప్రభువు రక్తానికి సాదృశ్యం. మన మనసంతా వాటితో నిండిపోవాలి. నా ప్రభువు రక్తం కార్చాడు, నా ప్రభు శరీరం కొట్టబడింది, చీల్చబడింది అని నింపుకొని ప్రభు దగ్గరకు రావాలి. అప్పుడు దేవుణ్ణి ఘనపరిచినట్టు, గౌరవించినట్టు, లక్ష్య పెట్టినట్టు. అలాగైతే మనం దేవుణ్ణి గౌరవిస్తే లాభం ఏంటి? మనుషుల బుద్ధి అదే కదా, ఇది చేస్తాలే పాస్టర్ గారు, తిరుపతిరావు గారు, నాకు లాభం ఏంటి? లాభం చెబుతా, ఏం లాభం, ఎంత గొప్ప లాభం ఉందో. సమూయేలు మొదటి గ్రంథం 2:30 చదవయ్యా, ఆఖరి భాగం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం, ఆఖరి భాగం. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న నా పిల్లలారా, నువ్వు నన్ను గణపరచమని నేను చెప్పాను కదా, ఆ పని చేస్తే నీకు దీవెన ఏంటో తెలుసా, నీకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను నిన్ను ఏం చేస్తా? గణపరుస్తా. దేవుడు గణపరుస్తాడంట మనల్ని, దేవుడు గౌరవిస్తాడంట మనల్ని. ఇలా చెప్పుకున్నాం, దేవుడు లక్ష్య పెడతాడంట. ఇలా చెప్పుకున్నాం. ఎక్కడికి పోయినా నిన్ను చూస్తుంటాడు, ఎక్కడికి పోయినా నిన్ను కాపాడడానికి చూస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడికి పోయినా లక్ష్య పెడతాడు ఆయన. పొలంలో ఉన్నావా, ఇంటిలో ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, నిన్ను చూస్తూ ఉంటాడు, నిన్ను కాపాడడానికి. అలాగైతే ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. నరేంద్ర రెడ్డిని ఘనపరిచాడు కదా, కుమార్తెను కదా, చదువుకోవాలయ్యా నా కూతురు అంటుంటే ఎంత ఘనపరిచాడు ఆయన. దేశం కాని దేశములో కదా, అక్కడున్న విశ్వాసి ఇంటిలో, తన ఇంటిలో ఉన్నట్లుగా అక్కడ పెట్టి, అక్కడ అమ్మాయి కారులో వెళ్తుంది కదా, ఆయన కారులో నన్ను తీసుకొచ్చాడు. నరేంద్ర, విక్రమ్ కారులో తీసుకెళ్తున్నావా? నీ కూతురు నేనేం చేస్తాను తెలుసా?
జర్మనీలో ఉన్న అమ్మాయికి చెప్పాడు, మాయ్ ఇండియాలో నరేంద్ర రెడ్డి కారులో విక్టర్ అన్నను ప్రార్థనకు తీసుకెళ్తున్నాడు, మరి నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా తెలుసయ్యా. ఏం చేయాలి? నరేంద్ర కూతుర్ని నా కారులో ఎక్కించుకొని మందిరానికి తీసుకెళ్తాను. ఈరోజు తీసుకెళ్ళింది ఆమె. ఘనపరచడం అంటే అర్థమైందమ్మా? మర్చిపోడు దేవుడు. అమ్మా, నమ్ముకున్న దేవుని కుమారుడా ఘనపరుస్తాడు. మన పిల్లల్ని ఘనపరుస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. మనకేం కావాలి? మన కుటుంబాన్ని గౌరవించే వాళ్ళు కావాలి, మన పిల్లలను గౌరవించే వాళ్ళు కావాలి. హైదరాబాద్లో ఉన్నాడు నా కుమారుడు క్రిస్టఫర్ గారు, అక్కడ ఉన్నాడు. అన్నా, నా కొడుకు కోడల్ని ఇక్కడ మీకు అప్పగిస్తున్నాను. ఇంతకాలం ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రార్థనకు తీసుకెళ్ళా. పెళ్ళయింది, మాకు దూరంగా ఉంటున్నారు. ఆ బిడ్డల్ని ఆత్మీయంగా పెంచండి అన్న అప్పగించాను. ఆ చర్చిలో నా కొడుకును కోడల్ని ఘనపరుస్తున్నారు. వాళ్ళు అందరితో మాట్లాడి వెళ్ళాలి ఆదివారం. రే బాబు రా, స్టేజ్ దగ్గరికి రా, నిలబెట్టి ప్రార్థన పాటలు పాడిస్తున్నాడు. అయ్యా, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మన పిల్లల్ని కూడా ఘనపరుస్తాడు. మనం కోరుకునేది అదే కదా. అందరూ మనం ఏం చేయాలని కోరుకుంటాం? గౌరవించాలి అని మనం కోరుకుంటాం. మరి నిన్ను ఘనపరచాలంటే దేవుణ్ణి ఘనపరచు చాలు. మనుషులు కూడా నీ దగ్గరకు వచ్చి ఘనపరుస్తారు. మనుషులు కూడా నీ దగ్గరకు వచ్చి ఘనపరుస్తారు. నిజం. ఎవరు దేవుణ్ణి ఘనపరిస్తే వాళ్ళు మనుషుల్ని కూడా గౌరవించడం నేర్చుకుంటారు. ముందు దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటే అమ్మా నాన్నలను గౌరవించడం వచ్చుద్ది, భార్యను గౌరవించడం వచ్చుద్ది, భర్తను గౌరవించడం వచ్చుద్ది. ముందు దేవుణ్ణి ఘనపరిస్తే అందరినీ, గ్రామంలో ఉన్న వారిని, గ్రామ అధికారులను, ప్రతి ఒక్కరిని ఘనపరచడం మనం నేర్చుకోగలం ప్రియులారా. అందుకే దేవుడు చెబుతున్నాడు, నన్ను నమ్మిన విశ్వాసి నన్ను ఘనపరచయ్యా, నన్ను గౌరవించయ్యా, నన్ను లక్ష్యపెట్టు, నేను కూడా నిన్ను గౌరవిస్తా. తిమోతి ఏమయ్యాడు తెలుసా? ఆ అబ్బాయి వస్తుంటే ఆ అబ్బాయిని కొంచెం వయసు వచ్చింది, సహోదరుడు అన్నాడు. ఇంకా దేవుని సేవ చేస్తున్నాడు. తిమోతి వచ్చాడు, అక్కడికిక్కడికి పంపుతున్నాడు. తిమోతి అంటాడు, ఆ తిమోతి పత్రికలో పౌలు అనే పాస్టర్ గారు, దైవజనుడా. తిమోతిని ఏమని పిలిచేటట్టు దేవుడు చేశాడు. కుర్రోడు ప్రార్థనలో ఎదుగుతుంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఏమన్నాడు? దైవజనుడా. ఎంత ఘనపరిచాడమ్మా. అమ్మా, మన పిల్లలు ఘనపరచబడతారు. ఉద్యోగాలలోన ఘనపరచబడతారు, వ్యాపారంలోన ఘనపరచబడతారు, పొలం పంట వేసుకుంటే దానిలోన ఘనపరచబడతారు. కోల్గేట్ పేస్ట్ ప్రతి గ్రామంలో ఉంది కదా, అందరు వాడుతున్నారు కదా. కోల్గేట్ పేస్ట్ అమ్మే ఆయన జాడీలో కోల్గేట్ పేస్ట్ అమ్మాడు, ఎండిపోయేది. అయ్యా, నాకు ఏదైనా ఆలోచన ఇవ్వయ్యా, ఈ కోల్గేట్ పేస్ట్ ఎండిపోకుండా ఏదైనా అమ్ముకునేటట్టు ఆలోచన ఇవ్వమంటే ట్యూబ్లో పెట్టి అమ్మే ఆలోచన ఆయన కలిగించాడు. కోల్గేట్ పేస్ట్ ట్యూబ్లో ఉంటుంది కదా, ఎన్ని రోజులైనా చెడిపోయిద్దా? వ్యాపారం అభివృద్ధి పొందింది. 10 రూపాయలు చర్చిలో చందా వేసేవాడు, ఇంకా పెరిగింది. 20 వేసాడు, ఇంకా పెరిగింది. 30, ఇంకా పెరిగింది. 40, ఇంకా పెరిగింది. 50, 60, 70, 80, 90 రూపాయలు దేవునికి ఇస్తున్నాడంట. 10 రూపాయలు మాత్రమే తన కుటుంబానికి పెట్టుకుంటున్నాడంట. ఎవరు? కోల్గేట్ పేస్ట్ అధిపతి. కోల్గేట్ పేస్ట్ తయారు చేస్తున్నారే కంపెనీ ఆయన. 10 రూపాయలు చాలు నాకు. ఆయనకు వచ్చే డబ్బులంతా 10% ఆయన పెట్టుకొని 90% దేవునికి ఇస్తున్నారు. ఏషియన్ పెయింట్స్. ఆయన భార్య దేవుని నమ్ముకుంది. అమ్మో, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇదిగో తీసుకో, డబ్బులన్నీ తీసుకెళ్ళి సేవ చేయని పంపిస్తున్నాడంట. ప్రియులారా, మన పిల్లలు చేసే ఉద్యోగాలలో, మన ఇంటి వారు చేసే వ్యాపారములో, మన
పిల్లలు మన ఇంటి వారు చేసే పొలం పనుల్లో దేవుడు దీవిస్తాడు. అయ్యా దీవిస్తాడయ్యా. ఈ మధ్యాహ్నం పేల చెబుతున్నాం, దేవుణ్ణి ఘనపరచు, ఆయన తిరిగి నిన్ను ఘనపరుస్తాడు. రెండవ మాట చదువయ్యా. అపోస్తల కార్యముల గ్రంథం 1వ వచనం చదువు, 16:1. చాలు చాలు. తిమోతి అను ఒక ఆయన తిమోతిని ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు అక్కడ. అరే కుర్రోడా అంటలా. ఆ సంఘస్థులు ఇలాగా చెప్పుకుందాం, ఈ అబ్బాయిని తిరుపతిరావు కొడుకుని పేరు పెట్టి పిలుస్తారు కదా. అక్కడ ఆ ఊర్లో శిష్యుడు అంటున్నారు. ఎవరైనా పరిచయం చేయాలంటే యేసయ్య శిష్యుడు అంటున్నారు. ఆ అబ్బాయి తిమోతి అని పిలవట్లే, అక్కడ ఏమని పిలుస్తున్నారు? యేసయ్య శిష్యుడు. అమ్మా రెండవ మాట చెప్తున్నా, నమ్ముకున్న బిడ్డలారా నీవు ఎలా ఉండాలో తెలుసా? అయ్యా అమ్మా, నమ్మిన వారు ఎలా ఉండాలంటే శిష్యులుగా ఉండాలి. శిష్యుడు అంటే శిష్యుడు ఎక్కడుంటాడు? మన పరిభాష, భారతీయ పరిభాషలో గురువర్య అనేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు చెప్పుకుందాం మాస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు కదా, అప్పుడు గురువర్య ప్రణామములు అనేవాళ్ళు. అంటే గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు శిష్యుడు. శిష్య ఆ పని చెయ్యరా అనేవాళ్ళు పూర్వకాలం. శిష్య ఇలా రారా, ఇక్కడ కూర్చోరా, ఎక్కాలు చెప్పరా, పద్యాలు చెప్పరా అనేవాళ్ళు. అలాగైతే శిష్యుడు అంటే గురువు దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు. అయ్యా అమ్మ, నమ్మిన బిడ్డలారా, బాప్తీసం తీసుకున్న బిడ్డలారా, ఒకసారి నాకు తెలియాలి కదా. ఆడవాళ్ళలో ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బాప్తీసం తీసుకున్నవాళ్ళు మగవాళ్ళలో దేవునికి స్తోత్రం దించండి. అయ్యా మనమందరం దేవుని పిల్లలయ్యాం. మనకేం చెప్తున్నాడంటే రెండవ పని నేర్చుకోండి అంటున్నాడు. ఒకటోది ఏం పని? ఘనపరచాలి. రెండవది అంటున్నాడు నేర్చుకోవాలి. నా దగ్గరకు వస్తున్నావు కదా, గురువెవరు మనకు? యేసయ్యే. మరియ అంది రబ్బీ అనేది. యోహాను సువార్తలో ఉంది కదా, మరియమ్మ యేసయ్య కనపడితే చాలు రబ్బీ పరిగెత్తుకుంటూ పోయి పాదాల దగ్గరికి వచ్చినది. రబ్బీ అంటే బోధకుడా, మాస్టర్ మాస్టర్ గారండి అని పరిగెత్తుకుంటూ పోయి పాదాల దగ్గరికి వచ్చినది. నేర్చుకోవాలమ్మా, మనం నేర్చుకోవాలి. దేవుని కోరిక ఏంటంటే తనను నమ్మిన తన పిల్లలు నేర్చుకునేవారుగా ఉండాలి. మన పిల్లల్ని మనం స్కూల్కి ఎందుకు పంపిస్తాం, కాలేజీకి ఎందుకు పంపిస్తాం కదా? నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, లెక్కలు నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి అని డబ్బులు పెట్టి పంపిస్తున్నాం. దేవుడు అన్నాడు సంఘము ఒక పాఠశాల. చర్చినంట దేవుడు ఒక పేరు పెట్టాడు, ఇంకో పేరు. ఇది ఒక స్కూల్ అంట. ఇక్కడ మాస్టర్ గారు యేసయ్యే. ఇక్కడ చదువు నేర్చుకునే శిష్యుడు నమ్ముకున్నవాడే, నమ్ముకున్న అమ్మాయే. నువ్వు నేర్చుకోవాలి అయ్యా, నువ్వు నేర్చుకోవాలి అంటే అది కష్టంగా ఉంటుంది. సైకిల్ నేర్చుకోవడం, బండి నడపడం నేర్చుకోవడం, కారు నడపడం నేర్చుకోవడం కష్టమే. అందుకే ఆయన ఏమంటున్నాడు యేసయ్య, నేర్చుకో. ఇక నేర్చుకునేదంటే మనకు రాంది కదమ్మా, మనకు రాంది నేర్చుకుంటాం. పెళ్ళయి కోడలు వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గర బాగా గోమారంగా పెరిగి ఉంటుంది. అత్తగారింట్లో ఏం నేర్చుకుంటుంది? వంట, ఊడవడం, బట్టలు ఉతకడం. ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఇప్పుడు పిల్లలందరూ అట్లాగే ఉన్నారు. మా పిల్లలు కూడా అదే అనేవాళ్ళు. వంట చేయమ్మాయి, మీ అమ్మ చేయలేకపోతుందంటే పెళ్ళి అయిన తర్వాత ఏమంటారు మీ అత్త అంటే, అప్పుడు నేర్చుకుంటున్నారు తప్పదు. ఇప్పుడు కడుగుతున్నారు, ఉతుకుతున్నారు. పిల్లలు
పాస్టర్ గారి పిల్లలు జాగ్రత్త. కడగండి ఇక్కడే, ఉతకండి ఇక్కడే, అక్కడెందుకు? ఏంది ఇట్టాగా కడిగావు? మీ అమ్మ నేర్పింది ఇట్టాగానా? బట్టలేంది ఇట్టు ఉతికావు, మురికే పోలా అని అంటారు. అందుకే ఆ మాట అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పుడే. అలాగైతే అయ్యా నేర్చుకునేదంటే మనకు రాంది, మనకు కష్టంగా ఉండేది నేర్చుకోమంటున్నాడు. అప్పుడు దేవుడు గణపరచబడతాడు. సైకిల్ కాదు, కారు కాదు. యేసు ప్రభు ఏం చెప్పాడో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 చదవయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగించును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, సాత్వికము అంటే కీడును సహించే మనసు, కీడును సహించే గుణం. నరేంద్ర అని ఇద్దరం కలిసి వస్తున్నాం. పెట్రోల్ బంక్ కూడా అంట ఆ ట్యాంకులో 25 లీటర్లే పడుతుందంట. వాడు 29 లీటర్లు కొట్టానని డబ్బులు తీసుకున్నాడంట. ఒరేయ్, నీ దగ్గరకు వచ్చా, దాంట్లో ట్యాంకులో కొంత పెట్రోల్ ఉంటుందిగా, డీజిల్. నువ్వు ఎన్ని కొట్టా? 25 కొట్టాలి. 29 కొట్టావని బిల్లు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కీడు చేశాడు ఆయనకి. అలా కీడు చేసినప్పుడు మనం ఏం చేయాలి? సహించాలి. రేయ్, మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నా, పోలీసులు చెప్పకుండా వెళ్తున్నా, గొడవ పడకుండా వెళ్తున్నా. అట్లాంటి పని చేయొద్దయ్యా, మోసం చేయొద్దు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాడు అని ఉందిరా బైబిల్లో. ఈ అన్యాయం చేసి చస్తే నరకానికి వెళ్తావురా. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నువ్వు నాకు కీడు చేసినా నేను క్షమించి వెళుతున్నా అని రావాలి. అమ్మా ఇప్పుడు చెప్పండి, అది సులభమా కష్టమా? ఎవరైనా కీడు చేస్తే సహించే విధానం అయ్యా ఎంత కష్టం, అది ఎంత కష్టం. తిడతారు కొన్నిసార్లు మన మీద నిందలేస్తారు, మనం తట్టుకోలేక వాడు ఒకటంటే 2 అనాలనుకుంటాం. దేవుడు అంటున్నాడు, వద్దు, తిట్టాడా సహించు, కొట్టాడా ఓర్చుకో, కీడును సహించు అంటున్నాడు యేసయ్య. పిల్లలు యేసయ్య మాదిరిగా ఉండాలి. పిల్లలు పుడితే అంటాం కదా, అబ్బా అచ్చం వాళ్ళ అమ్మ పోలికేరా అంటామా లేదా? అచ్చం వాళ్ళ నాన్న పోలికేరా. పెరిగి పెద్ద అయిన తర్వాత పనులు చేస్తుంటే అంటాం కదా. నేను ఒక స్కూల్లో పని చేస్తున్నా, వాడు రైతు బిడ్డ కొడుకు, వాడు చెండకాలు వేసుకొని కండ వేసుకొని తిరుగుతూ ఉండేవాడు పొలం నుంచి వాళ్ళ నాన్న వస్తే. అంటే వాళ్ళ నాన్న ఎట్ట చేస్తున్నాడు? ఇంకొక అమ్మాయి ఇంటికి పోయా చీపురు తీసుకొని ఊడుస్తుంది, వాళ్ళ అమ్మ ఏం చేస్తే, యేసయ్య ఏం చేస్తే మనం కూడా అదే చేయాలి. యేసయ్యకు ఎంత కీడు చేసాడండి. 12 మంది శిష్యులు ఒకడు ఉన్నాడు, డూప్లికేట్ వాడు, యూదా, ఇస్కరియోతు యూదా. డబ్బులు తీసుకున్నాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్య, పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు చంపడానికి. ఆ కాలంలో అందరు గడ్డాలు పెంచేవాళ్ళు, గుర్తుపట్టడం కొంత కష్టంగా ఉండేది. పరిగెత్తుకుంటూ పోయాడు, రబ్బీ అని పరిగెత్తుకుంటూ పోయి గట్టిగా వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. కీడు చేశాడు, అమ్మేశాడు డబ్బులకి. వాళ్ళు బంధించి లాక్కెళ్ళారు. సహించాడు. చెలికాడా, నువ్వేం చెయ్యాలనుకున్నావు వచ్చేసేరా, ముద్దు పెట్టుకున్నాడు కదా. ఇక వాళ్ళకి అర్థమైపోయింది, యూదా ముద్దు పెట్టుకుంది యేసు ప్రభునే, మనం యేసు ప్రభును బంధించి తీసుకెళ్ళి సిలువ వేయాలని తీసుకెళ్ళారు. ఏమన్నాడు అక్కడ? ఒరేయ్ యూదా, దుర్మార్గుడా, నా దగ్గర అన్నం తిని, నా దగ్గర రొట్టెలు తిని, నా దగ్గర పండుకొని, నా దగ్గర చందా సంచి నీ దగ్గర పెట్టుకొని ఇంత మోసం చేస్తావా అని తిట్టాడా? చెలికాడా, నాతో ఇంతకాలం ఉన్నవాడా,
నువ్వేం చేయాలనుకున్నావో చెయ్యరా. సహించాడమ్మా యేసయ్య. ఉమ్మేశాడు, ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకోలా. తిట్టారు, దూషించారు. దేవుడు కాదు నువ్వు అన్నారు, దయ్యం పట్టినోడా అన్నారు. ఎదురు మళ్ళీ మాట్లాడలేదమ్మా యేసయ్య. కీడుని ఏం చేశాడు? సహించాడు. మనం జీవిస్తున్న చోట కొన్నిసార్లు అపార్థం చేసుకొని ఇరుగు పొరుగున ఉన్నవారా, మన బంధువుల, మన సంఘస్థుల, మన స్నేహితుల మనకు కీడు చేస్తారు. తిరిగి మనం కీడు చేయకూడదు. ఏం చేయాలి? సహించాలి. దేవుడే చేసుకుంటాడులే, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, దేవుడే చేసుకుంటాడులే అనాలి. అమ్మా యేసయ్య చెప్తున్నాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? నేనెట్ట ఉంటే అలా ఉండాలి. కీడును సహిస్తే నీవే నా కొడుకువి. నువ్వు నమ్ముకున్నావు కదా, ఇప్పుడు దాకా నువ్వు సహించేదానివి కాదు. ఎవరైనా అంటే కదా, ఎవరైనా ఏమైనా అంటే సాధారణంగా అత్త కోడళ్ళకి ఏముంటుంది? ఉంటుంది మామూలు అన్ని కుటుంబాల్లో. సహించు. ఇప్పుడు నమ్ముకున్నావు, అత్తగా ఉన్నావా, కోడలు ఏమైనా అంటే సహించు. కోడలుగా ఉన్నావా, అత్త ఏమైనా అంటే సహించు. మామయ్య ఏదైనా అంటే సహించు. భర్త ఏదైనా అంటే సహించు. పిల్లలు ఏమైనా అంటే సహించు. ఎందుకంటే ఇప్పుడు నీవు యేసయ్య కూతురివి, కొడుకువి. యేసయ్య వలె, యేసయ్యలో ఉన్న గుణం, యేసయ్యలో ఉన్న స్వభావం నువ్వు నేర్చుకోవాలి. ఇది రాదు, నేర్చుకో అంటున్నాడు. అందుకే ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకో. చేత కావట్లేదా? కోపం వచ్చి నోరు తెరిచి తిడుతున్నావా? యేసయ్య ఈరోజు నేను సహనం కోల్పోయి తిట్టా, కొట్టా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి రేపటి నుంచి సహనం కలిగి ఉంటానయ్యా. ఇంట్లో వాళ్ళ మీద కానీ, పక్కింటి వాళ్ళ మీద కానీ, బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ నాకు ఎవరు కీడు చేసినా నేను సహిస్తా అని ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. మెట్టుకు మనం ఏమి నేర్చుకోవాలి? సాత్వికం. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు. గాంధీ తాత ఆ మాట పట్టుకున్నాడు. ఆయన యేసయ్యను పట్టుకోలా, యేసయ్య చెప్పిన మాటలు పట్టుకొని దానికి ఒక పేరు పెట్టాడు, సత్యాగ్రహం. ఒరే ఈ తెల్లోళ్ళు వెళ్ళాలంటే ఒక పని చేద్దాం. యేసయ్య చెప్పాడు బైబిల్లో, కీడు సహించమన్నాడు. మనం వెళ్ళి స్ట్రైక్ చేద్దాం, అందరం చేతులు కట్టుకొని కూర్చుందాం. ఆఫీస్ ముందు పోలీసులు వచ్చి కొడుతున్నారు, ఎదురు తిరిగి కొట్టబాకండ్రా, యేసయ్య బైబిల్లో చెప్పాడు. ఎంత కొట్టినా పడిపోతున్నారు సృహ తప్పి. పోలీసులు కొట్టి 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 అయ్యా మా వల్ల కాదు, ఎదురు తిరిగి కొట్టడం లేదు, కాలుద్దామంటే వాళ్ళకి విసిగెత్తి వద్దురా నాయన ఈ భారతదేశం అని వెళ్ళిపోయారు. యేసయ్య చెప్పిన మాటే అది, కొత్తగా పుట్టించింది కాదు గాంధీ తాత. కీడు సహిస్తే దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. కీడు సహించమంటున్నాడు. పక్కింటోళ్ళు అంటారు, నోర్మై ఆ పిల్ల ఎంత మంచిది, అన్యాయంగా తిడుతున్నావని పక్కింటోళ్ళు వచ్చి అడ్డుకుంటారు నీ మీద ఎవరైనా గొడవ చేస్తుంటే. అమ్మా సాత్వికం నేర్చుకుందాం. కష్టం, దేవుని పిల్లలం మనం నేర్చుకుందాం. సాత్వికం నేర్చుకుందాం. కీడును సహిద్దాం. ఎవరు చేసినా దేవునికి వదిలిపెద్దాం. దేవా నాకు కీడు చేశాడయ్యా, నువ్వే చూసుకో అని దేవునికి అప్పచెప్దాం. రెండవదయ్యా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనసు ఎలా ఉండాలి అమ్మా? మన మనసు ఎట్టుంటుందో తెలుసా? గర్వం ఉంటుంది, గర్వపడతాం. గర్వం అంటే తెలుసుగా, నాకు ఇంక నాతో ఎవడు పంట పండింది అనుకో. ఒకడు బైబిల్లో ఉన్నాడు, ఏయ్ ప్రాణమా పంట పండింది తినో. నరేంద్ర రెడ్డి చేసేవాడే ఆ పని, తాగు.
తిరుగు, నీ ఇష్టం, డబ్బులు ఉన్నాయి జేబులో, తింటావా తిను, తాగుతావా తాగు, తిరుగుతావా గాలి తిరుగు, గాలివాడ మాదిరి అని ప్రాణంతో చెప్పుకున్నాడు. పంట పండితే ఏం చేయాలి? దేవా పంట పండించావు వందనాలు, వర్షం కురిపించి పంట పండించావు వందనాలు, తెగులు రాకుండా పంట ఇచ్చావు వందనాలు, ఈ సంవత్సరం అంతా తినడానికి ఇచ్చావు వందనాలు అని చెప్పాల్సినోడు తింటా తిరుగుతా తింటా తిరుగుతా అని అంటున్నాడు కదా. గర్వం, ఆ మనసు ఎలాంటిది? గర్వమైన మనస్సు మనది. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఆ గర్వము నీలో ఉండకూడదయ్యా. మరి ఏముండాలి? దీన మనస్సు. బైబిల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దీన మనస్సు కలిగి ఆయన ఉన్నాడు. దీనులుగా ఉండాలి. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ కష్టం, దీనులుగా ఉండడం. అయ్యా తిరుపతిరావు, కష్టమా సులభమా? అయ్యా కష్టం. దీనంగా బ్రతకడం మనం చాలా కష్టం. యేసయ్య ఒకరోజు 12 మంది దగ్గర ఉన్నారు. శిష్యులారా, నేను ఎలా దీనుడిగా ఉన్నానో చూశారు కదా, మీరు కూడా అలా ఉండాలయ్యా. వాళ్ళకి అర్థం కావడానికి ఒక పని చేశాడు. అందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు. యేసు ప్రభువు లేచాడు. పెద్ద శాలో ఉండేది కదా, కట్టుకున్నాడు నడడానికి. ఒక గిన్నెలో నీళ్లు పోసాడు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కింద కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర పాదాలు కడిగాడు. దేవుడు మనిషి పాదాలు కడిగాడు. యేసు ప్రభువు 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత దీనుడయ్యాడయ్యా! గర్వపడ్డాడా? అక్కడ కింద కూర్చున్నాడు ఆయన. కుర్చీలో వాళ్ళు కూర్చుంటే కాళ్ళు కడగాలంటే ఎట్టమ్మా? కింద కూర్చోవాలి కదా. కింద కూర్చొని కడిగాడు, కండ విప్పి తుడిచాడు. దీన మనసు గలవాడు ఆయన. శిష్యుల గుండెలు పగిలిపోయినాయి. దేవుడేంది నా కాళ్ళు పట్టుకోవడం ఏంది, నీళ్లు పెట్టి నా కాళ్ళు కడగడం ఏంది? అయ్యా యేసయ్యా, వద్దయ్యా వద్దయ్యా అన్నాడు. శిష్యులారా, నేను మీకేం చేశానో అలాగున మీరు కూడా ఒకరికొకరు చేయండి, అలాగున లోకములో కూడా మీరు చేయండి అన్నాడు. గుండె పగిలిపోయింది వాళ్లకు. సృష్టికర్త అయిన యేసయ్య, సమస్తమును సృష్టించిన యేసయ్య నా కాళ్ళు కడిగాడు, నా పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత దీనుడుగా ఆయన కూర్చున్నాడు. యేసయ్యా, నా బ్రతుకంతా నీకే. పేతురు అన్నాడు. ఇలా చెప్పుకుందాం. యోహాను ఉన్నాడు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కడు చచ్చిపోయారు యేసు ప్రభు మాటలు చెప్తూ. హతసాక్షులు అయిపోయారు. ఎందుకు వాళ్ళు ప్రాణాలు పెట్టారంటే, బ్రతికి ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి ఎంత దీనుడుగా యేసయ్య జీవించాడు. యేసయ్య, నీ కోసం నేను దీనుడుగా లోకమంతా తిరిగి సేవ చేస్తా. తోమా 12 మందిలో ఒకడు మన భారతదేశం వచ్చాడు, కేరళ రాష్ట్రానికి. మద్రాసు వచ్చాడు, త్రిశూలం పెట్టి పొడిచి చంపేశారు. గిట్టని వాళ్ళు. ఎర్రగా ఉండేవాడు యేసయ్య మాదిరి. పరాయి దేశమోడా మా దేశం వచ్చి యేసయ్య దేవుడు అని చెప్తావా అని త్రిశూలం పెట్టి పొడి చేశాడు. పొడుస్తున్నా, అయ్యా నన్ను చంపుతున్నారు, యేసయ్య నీ కొరకు చచ్చిపోయాడు, రక్తం కార్చాడు, నీ పాపాలు కడుగుతాడు, నన్ను చంపినా పర్వాలా, నువ్వు యేసయ్యని నమ్ముకో, యేసయ్యని నమ్ముకో. ఓ భారతీయుడా, ఓ చెన్నై వాసుడా, యేసయ్యని నమ్ముకో అని తోమా అరిచి 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 సేవ చేశాడు. ఆ చెన్నైలో సేవ ఇలా 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 ఇలా
ఆంధ్రప్రదేశ్లో కొట్టుకొచ్చింది. అమ్మా, శిష్యులు యేసయ్య దీనత్వాన్ని నేర్చుకున్నారు. కొడుతుంటే, అయ్యా ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు చంపుతున్నా చచ్చిపోయారు సువార్త చెబుతూ సువార్త చెబుతూ సువార్త చెబుతూ. అమ్మా, దీన మనసు కలిగి జీవించాలి. యేసయ్యకు అలాంటి వాళ్ళు కావాలి. గర్వంతో కాళ్ళు ఎగరేసేవాళ్ళు కాదు, అహంకారంతో ఉండే హృదయం కాదు, దీన మనస్సు. ఆయనకు దీన మనసు గలవారు కావాలి. మరియా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళని యేసయ్య పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలు పట్టుకొని కూర్చునేది. అయ్యా యేసయ్యా, దేవుడా, మా చిన్న ఇంట్లోకి వస్తున్నావయ్యా, అయ్యా ఎంత దీనంగా మా దగ్గర కూర్చుంటున్నావయ్యా, మేమేదో చేసుకున్నది చిన్న అన్నం తిని వెళ్తున్నావయ్యా, పదాలు పట్టుకునేది. యేసయ్యా, ఎంత దీనంగా ప్రవర్తిస్తున్నావయ్యా, నువ్వు ఎంత గొప్పోడివి, ఎంత గొప్పోడివయ్యా అని దీనంగా పాదాలు పట్టుకొని ఆయన చెప్పిన మాటలన్నీ అమ్మా, దీనులకు యేసయ్య అన్నీ చెబుతాడు. దైవ సంగతులు చెబుతాడు, పరలోకం గురించి చెబుతాడు. దీనంగా మనం బ్రతకాలి, గర్వంతో వద్దు. దేవుడు మహిమపరుస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. అమ్మా, కష్టమైనా నేర్చుకుందాం. భర్త దగ్గర దీనంగా ఉందాం. నువ్వు భార్యవు, నువ్వు లోబడాలి, అంతే. నువ్వు లోబడాలి, భార్యవు కనుక. ఇప్పుడు అట్లా అంటలా, ఏంది నేను ఉద్యోగం చేస్తున్నా, ఇద్దరం సమానం, ఏంది నేనైనా ఊడ్చేది, నువ్వు కూడా కడుగు అంటున్నారమ్మా. నిజమమ్మా, మా ఇంటి ఎదురింట్లో ఒక అమ్మాయి కొడుకు పెళ్లి చేశారు హైదరాబాద్లో. ఆయన తిడుతున్నాడు ఒక రోజు ఆదివారం పూట, ఏందిరా నీ కూతురు ఇంటికి వచ్చేతలకి నా కొడుకు అన్నం వండాలా, తీసుకెళ్ళ నీ కూతురునే అంటున్నాడు, తిడుతున్నాడు. ఏంది అంటే, వస్తున్నా ఇంటికి బియ్యం కడిగి పెట్టు అంటదంట. వాడు చేసి తట్టుకోలేక, నాన్న పెళ్లి చేశారు, ఏమని చేశారు ఏమో, నన్ను సంపుకు తింటుంది, కాల్చుకొని తింటుంది అన్న అంటే, ఈయన మండి ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద అరుస్తున్నాడు. ప్రియులారా, బైబిల్లో చెప్పాడమ్మా, భర్తలకు లోబడి ఉండమని చెప్పాడు, తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. దేవుడు చెప్పాడమ్మా. మనం అంతే, మనం బాగా ఉద్యోగం ఉన్నా, డబ్బున్నా, ఏదున్నా కూడా నా భర్త, ఆయనకు నేను సన్మానిస్తా, ఆయన గౌరవిస్తా, ఆయనకు లోబడుతా అని ఉండాలి. అమ్మా, అయ్యా, భార్యలను ప్రేమించాలంతే. భార్య కనుక ప్రేమించాలి, మనం ప్రేమించాలి కనుక దేవుడు చెప్పిన ఆ చక్కని మాటలు మనం అనుసరించాలంటే నేర్చుకోవాలి. దీన మనసు కలిగి ఉంటే గ్రామస్తులు నిన్ను గౌరవిస్తారయ్యా. సాత్వికుడిగా నువ్వు బ్రతుకుతుంటే గ్రామస్తులు నిన్ను గౌరవిస్తారు. డబ్బు ఉంటే కాదు, ఆస్తుంటే కాదు, దీన మనస్కుడుగా ఉంటే, సాత్వికుడుగా బ్రతుకుతుంటే నిన్ను గౌరవిస్తారు. దేవుని దీవెనలు వస్తాయి. నేర్చుకుందాం. కష్టమే, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నువ్వు ఈ విక్టర్ మాస్టర్ గారు అంటే ఎవరో చెప్పిపోయాడు, చాలా కష్టం, అయ్యో నేర్పి నాకు యేసయ్యా అని అడగండి, ఆయన నేర్పుతాడు. ఈరోజు సేవలో సాగుతూ ఉండగా ఎన్ని చోట్ల అవమానాలు, ఎన్ని చోట్ల తగ్గింపు, ఎన్ని చోట్ల బాధలు, ఎన్ని చోట్ల వేదనలు పడ్డాం. ఒక ఆయన అన్నాడు, నీకు ఆ గుండెపోటు వచ్చింది దానివల్లనే అన్నాడు. దీన మనస్సును మనం చూపించినప్పుడు, సాత్వికులుగా చూపించినప్పుడు, మనం బాధల పాలవుతాం. అయినా దేవుడు మెచ్చుకుంటాడు, అయినా దేవుడు దీవిస్తాడు. ఆ పరిస్థితుల వల్ల నాకు అనారోగ్యం వచ్చినా నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. రేయ్ విక్టర్,
నీకు అనారోగ్యం వచ్చిన పరిస్థితులను బట్టి, నువ్వు సేవ చేయడానికి నడిపిస్తున్న ఇల్లు 20 సంవత్సరాలైంది, స్టంట్ వేసి ఆపరేషన్ వేసి. 3వ మాట చెప్పి ముగిస్తాను. చదవయ్యా 2వ వచనం. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. 3వ మాట ఏమంటున్నాడు? ఒరేయ్ అబ్బాయి, నన్ను నమ్ముకున్నావు కదా, అమ్మాయి నన్ను నమ్ముకున్నావు కదా, నీవు మంచి పేరు తెచ్చుకోవాలమ్మా. నీ ఇంట్లో అందరూ నిన్ను మంచిది అనాలి, నీ గ్రామంలో నిన్ను మంచిది అనాలి. సువార్త చెప్పడానికి ఒక ఊరు వెళ్ళామండి, మారుమూల పల్లె, కర్నూలు జిల్లాలో పత్తికొండ అని. ఇంకంతే, కోపతాపాలు వస్తే గొడ్డలతో నరుక్కుంటారు వాళ్ళు. అలాంటి కఠినమైన ఊరికి వెళ్ళాం. కరపత్రికలు ఇచ్చి సేవ చేస్తూ ఎవరు మీరు అన్నారు. అయ్యా ప్రభుని నమ్ముకున్నామయ్యా, ప్రభుని నమ్ముకోమని చెప్పడానికి వచ్చాము. సరేలే వెళ్ళిపోండి అన్నారు. అయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే, యేసయ్య దేవుడు అంటున్నావే, ఆయన్ని నమ్ముకున్న ఒక ఆమె ఉందయ్యా అన్నాడు. ఒక ఆమె ఉందయ్యా, నమ్ముకున్న ఆమె, అమ్మో ఎంత మంచిదో. వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఆ హత్యలు చేసుకునే మనుషులు ఏమన్నారు ఆమెనే? మంచిది. ఒక్కటే, ఎవరు నమ్మలా ఊర్లో, అమ్మాయి మంచిదయ్యా. తిమోతిని కూడా అందరూ ఏమన్నారు? మంచోడా, మంచోడా, మంచివాడా. మంచి పేరు రావాలమ్మా. చెడ్డ పేరు త్వరగా వచ్చుద్దా, మంచి పేరు త్వరగా వచ్చుద్దా? ఏమ్మా చెప్పండి. అయ్యా విష్ణు చెప్ప. వాళ్ళ నాన్న భయపడి ఎత్తుకెళ్ళి బెంగళూరులో పెట్టాడు. కుర్రాడు తెలియదు, బజార్లో పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కోపతాపాల్లో ఒకరోజు ఒక రౌడీగా ఉండే ఆయన మీదకే వెళ్ళారంట కదా. వెంటనే నరేంద్ర, వామ్మో నా కొడుకును దూరంగా తీసుకెళ్ళి, ఇక్కడుంటే నా కొడుకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఎవడైనా అంటాడా? బెంగళూరులో చదువుకొచ్చాడు, వాళ్ళ అక్క జర్మనీ వెళితే ఈ అబ్బాయి కూడా వెళ్ళాలని పుస్తకాలతో పోటీ పడుతున్నాడు, ఫైటింగ్ చేస్తున్నాడు, కోచింగ్లు అంటాడు, అక్కడంటాడు ఇక్కడంటాడు అంటున్నారు. చూడు, మంచి పేరు కదా అమ్మా. మంచి పేరు తెచ్చుకోవాలి, కష్టం. చెడ్డ పేరు త్వరగా వచ్చుద్ది. బూతులు మాట్లాడు, ఎంత త్వరగా వచ్చుద్ది. దొంగతనం చేయి, అబద్ధమాడు, ఈజీ. అవి సులభంగా చేయొచ్చు, అవన్నీ సులభంగా. తాగు, ఏముంది? బైబిల్ చెబుతుంది, ఏమి చెయ్యకపోయినా చెడ్డ పేరు సులభంగా తెచ్చుకోవచ్చు. మానవుని స్వభావం పాపముతో ఉంది. మానవుడు పాపములో పుట్టాడు, పుట్టుకతోనే పాపి, జన్మతః పాపి, కర్మతః పాపి అన్నాడు ఒక ఆయన. పుట్టుకతోనే పాపాత్ముడు. అన్నదమ్ములు చూడండి, చిన్నపిల్లలు తినేవి ఏదైనా తెస్తే ఇంట్లో పిల్లలు మనవలు కొట్టుకుంటారు, నాకు కావాలని, నాకు ఎక్కువ కావాలి. ఎవరు నేర్పించారు? మా స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి వస్తారు, దొంగతనాలు చేస్తారు, పెన్నులు, పుస్తకాలు, బలపాలు. ఎవరు నేర్పించారు? వాళ్ళ బుద్ధి అంతా. ఎవరికైనా చెప్పి పంపించు, ఆదివారం మాంసం తెస్తున్నాడు, నాకు కూడా ఒక 1/2 కిలో తీసుకురా. నేనే చేశా, మాంసం తెచ్చుకోవడానికి వెళ్తున్నా, పక్కింటి వాళ్ళు ఇచ్చారు. చూసాడా, 2 ముక్కలు తీసి నా దాంట్లో వేసుకుందా. మన బుద్ధి అట్టాడిది. చెడ్డ పేరు వస్తుంది మనకు చెడ్డ పనులు చేస్తే. దేవుడు అంటున్నాడు, ఒరే ఇంతకాలం చెడ్డ పేరు వచ్చింది కదరా నీకు,
ఇప్పుడు నుంచి అబ్బాయి నేను ఊరుకోను, నేను ఒప్పుకోను, నీకేం పేరు రావాలి? మంచి పేరు రావాలిరా. యేసయ్యా మంచి పేరు రావాలంటే ఏం చేయాలయ్యా? ఏం చేయాలనే ప్రార్థనలు అడిగామనుకో, ఆయన చెబుతాడు. చూడండి, ఒక అమ్మాయి గురించి చెప్తాను నీకు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవయ్యా. రూతు గ్రంథం అతడు 3:10. అతడు అతడు నా కుమారి నా కుమారి, యెహోవా చేత నీవు యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని కొద్ది వారినే గాని గొప్పవారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అమ్మా, రూతు అనే ఒక అమ్మాయి ఉంది, యేసయ్యను నమ్ముకుంది. ఇలా చెప్పుకుందాం అన్న మాటల్లో. బాప్తిసం తీసుకుంది. ఆ బెత్లెహేములో ఆరాధన జరుగుద్ది, ఇట్లాగే రొట్టె పాత్ర ఇస్తారు. అక్కడికి వచ్చింది. వాళ్ళ అత్తంది ఆ కొడుకు చచ్చిపోయాడు. అమ్మాయి, వయసులో ఉన్నావమ్మా, నేను బెత్లెహేం వెళ్తున్నా, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, వయసులో ఉన్నావు, ఇంకో పెళ్లి చేసుకో, నేను వెళ్ళిపోతున్నా అంటే, అత్తమ్మా ఆహా నేను వెళ్ళను అంది. పెళ్లి చేసుకోవే, నేను పెళ్లి చేసుకోను అంది. నీతోనే వస్తా. ఎక్కడికే? బెత్లెహేంకు. ఎందుకు? అక్కడ ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు అత్తమ్మా. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా ప్రార్థన చేసుకోవడానికి, నేను అక్కడికే వస్తా. భర్త చచ్చిపోయేటప్పటికే నయోమికి కొడుకులు చచ్చిపోయారు, దిక్కులైంది, విధవరాలు. నా దగ్గర ఆస్తి లేదే, అయినా వస్తా. నా దగ్గర పిల్లలు లేరే, అయినా వస్తా. నా దగ్గర నా భర్త లేడు పోషించడానికి, అయినా వస్తా. నీ దేవుడు నాకు కావాలి, దేవుణ్ణి పూజించే పిల్లలు నాకు కావాలి, దేవుణ్ణి ఆరాధించే స్థలం కావాలి. ఇలా చెప్పుకుందాం, రొట్టె పాత్ర తీసుకునే స్థలం నాకు కావాలి. అత్తమ్మా వద్దమ్మా, వద్దమ్మా, ఎంతకాలం బతుకుతానో నేను తెలియదమ్మా, పుట్టింటికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో అంటే, నాకు పెళ్ళొద్దు గిళ్ళొద్దు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుని పిల్లలే కావాలి, నాకు ఆరాధనే కావాలి అని కోరుకుంది. ఆ పిల్ల వచ్చింది గ్రామంలో. మరి భర్త లేడు కదా నయోమికి, మరి ఎవరు అన్నం పెడతారు? అందుకే అత్తమ్మా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను పొలంలో పరిగెరుకొని వస్తా. పరిగెరుకునేవాళ్ళు కదండి, పరిగా. ఇప్పుడు అది కూడా వదలట్లేదంట. ఈ పొలం వాళ్ళు ఏరుకుంటున్నారంట. ఏయ్ మా పొలంలో పరిగెరుకుంటావా, రావద్దు అంటున్నారంట. నేను చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తు, పేదోళ్ళు పరిగెరుకొని సాయంత్రానికి నులుపుకొని అమ్ముకొని పొట్టబోసుకునేవాళ్ళు. వెళ్ళింది, అయ్యా పెద్దన్నయ్యా, నయోమి కోడలనయ్యా, నా భర్త చచ్చిపోయాడు, మా మామయ్య చచ్చిపోయాడు, మా అత్తమ్మ నేను ఇద్దరమే ఉన్నాం, నీ పొలంలో నువ్వు పని చేపిస్తున్నావు కదా, పెరిగేరుకుంటానయ్యా అని దీన మనసుతో అడిగింది. ఆ దీనంగా అడుగుతుంటే ఆ పని చేయించేవాడు, అయ్యయ్యో అమ్మాయి ఏరుకో అమ్మాయి అన్నాడు. పరిగేరుకుంటుంది. అప్పుడు పొలం ఆయన వచ్చాడు, బోయేజ్, అరే ఎవర్రా ఇచ్చినది అన్నాడు. అయ్యో నయోమి కోడలయ్యా, పెళ్ళి చేసుకోపోవే అంటే వెళ్ళకుండా వచ్చిందంట, నీ పుట్టింటికి వెళ్ళమంటే వెళ్ళకుండా వచ్చిందంట. ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు, ఇక్కడ ప్రార్థన జరుగుద్ది, ఇక్కడ యేసయ్య దేవుడు ఉన్నాడు, నాకు ఆయనే కావాలి అని వచ్చిందంట. ఆశ్చర్యపోయాడంట. వయసులో ఉన్న వారు భర్త చనిపోతే తోడు కావాలని కోరుకుంటారు కదా, రెండవ పెళ్లి చేసుకుందామని. ఇదేందిరా ఈ పిల్ల ఇలా వచ్చిందా? వీళ్ళు అందరూ చెబుతున్నారు, అమ్మో ఎంత భక్తిగా ఉంటుంది, ఎంత దీనురాలుగా ఉంటుంది, ఆ నయోమి కోడలు పరిగెరుకుంటుంది, తీసుకొస్తుంది, అమ్ముతుంది, ఆ డబ్బులతో అత్తమ్మను పోషిస్తుంది, కూతురు కంటే ఎక్కువగా. కోడలే కానీ కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుందిరా. సత్ప్రవర్తన. బోయజ్ అన్నాడు,
సత్ప్రవర్తన. బోయజు పనోడిన్నాడు. రూతు సత్ప్రవర్తన. బెత్లెహేము గ్రామస్తులన్నారు. పేతురు రాసిన పత్రికలో అంటాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటే, సత్ అంటే మంచి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన. అప్పుడు ఏమొస్తుంది మనకు? రూతమ్మకి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. మంచి పేరమ్మా. ఆ బోయేజ్ అన్నాడు, బా ఈ పిల్ల ఎంత మంచిది, అమ్మ మాదిరిగా చూసుకుంటుంది అత్తమ్మను, ఎండలో పడి పనిచేస్తుంది, నా పొలంలోకి వచ్చి ఎంత బతిమలాడింది దీనురాలుగా, నేను దేవుణ్ణి పూజించడానికి వచ్చానయ్యా అని ఆ అమ్మాయి మీద గౌరవం పెరిగింది. అమ్మాయి ఎక్కడికి వెళ్ళబాకు, ఇదిగో ఈ పొలం అంతా నాదే, పంట గోధుమ పంట, ఎవల పంట, అన్ని పంటలు ఏరుకో ఏరుకో. ఆకలైందా? నాకు తాగడానికి నీళ్లు పెట్టారే, ఆకలికి నాకు అన్నం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు, నిరభ్యంతరంగా తీసుకొని తిను. ఎంత గౌరవించాడండి బోయేజు. సత్ప్రవర్తన. మంచి పేరు రావాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? దుష్ప్రవర్తన ఉంటే రాదమ్మా. దేవుడు కోరుకునేది ఏంటి? నమ్ముకున్న వాళ్ళల్లో సత్ప్రవర్తన ఉండాలి. పొన్నూరుకు పక్కనే కట్టెంపూడి ఉంది. నా దగ్గర చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు 8 మంది పిల్లలు. కొడుకు పుట్టాలని 8 మందిని అన్నాడు. ఆ పిల్లలకేమో ఆశ, మా నాన్న మా అమ్మ నమ్ముకోవాలని. సరే ఇంటికి వెళ్ళాం. వెంకటేశ్వర్లు ఆయన పేరు, నాయుళ్ళు ఆయన. తమ్ముడు మల్లికార్జున దేవుని నమ్ముకున్నాడు. తమ్ముడు ట్రాక్టర్ వేసుకొని వడ్లు తీసుకొని తెనాలి వెళ్తున్నాడు అమ్మడానికి. ఒరే తమ్ముడా, వడ్లు అమ్మడానికి వెళ్తున్నావు కదరా, నాయి కూడా 50 బస్తాలు ఉన్నాయి, 100 బస్తాలు కాస్త తీసుకెళ్ళయ్యా. సరేలే అన్నయ్య, నాయి తక్కువే ఉన్నాయి, నీ ఎక్కువ వేసుకొని పోయాడు. అమ్మాడు, తీసుకొచ్చాడు, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. తమ్ముడు మంచి సహాయం చేశాడు అనుకున్నాడు. ఒక 15 రోజుల తర్వాత తెనాలి వెళ్ళాడు ఈయన వెంకటేశ్వర్లు. ఏసయ్య నమ్మలా ఆయన. మల్లికార్జున దేవుని నమ్ముకున్నాడు. ఎదురుగా మిల్లు ఆయన ఎదురొచ్చాడు. ఎరా వెంకటేశ్వర్లు బాగున్నావా? బాగున్నానండి. అదేరా మొన్న 100 బస్తాలు పంపావుగా, అదే డబ్బులు ఇచ్చి పంపా తమ్ముడికి. ఇంతకి ఇచ్చారా నీ తమ్ముడికి? డబ్బులు అందినాయా అన్నాడు. బస్తాకు 50 రూపాయలు తగ్గించిచ్చాడు. ఎవరు? తమ్ముడు. ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రార్థనకి వెళ్ళేవాడు. నేను వెళ్ళి అలవాటు ప్రకారం వెళ్ళి, ఏదో గౌరవిస్తారు కదా, టీ అవి ఇవి తినిన తర్వాత నమ్ముకోయి అంటే, మాస్టర్ గారు ఎన్నిసార్లు వచ్చి చెబుతున్నారు, ఏమి నమ్ముకోమంటావండి? బస్తాకు 50 రూపాయలు తిన్నాడండి నా తమ్ముడు. నేను ఎట్ట నమ్ముకోమంటావండి? తల ఉంచుకున్నానమ్మా. కక్కుర్తి పడి ఒక విశ్వాసి బస్తాకు 50 రూపాయలు వచ్చుద్దని సొంత అన్నను ఏం చేశాడు? అందుకే అంటున్నాడు దేవుడు, సత్ప్రవర్తన. డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. 1 రూపాయి, నీ రూపాయి వేరేవాడు తిన్నా పర్వాలా, నువ్వు మాత్రం తినబాకు. పొలాలకు వెళ్ళేవా, డబ్బులు పంచుకునేటప్పుడు 1 రూపాయి నీకు తగ్గినా పర్వాలా, నీ సొమ్ము 1 రూపాయి తిన్నా పర్వాలాదా, వచ్చుకో. కానీ పొరుగు వాని దేనిని కూడా ఆశించదు. అమ్మా, దేవుడు చెప్తున్నాడమ్మా, మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? సత్ప్రవర్తన. అన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకంగా ఉండాలి. డబ్బు దగ్గర నమ్మకంగా ఉండాలి. భార్యాభర్తల సంబంధం విషయంలో భర్తతోనే ఆనందం,
భార్యతోనే ఆనందం. సామెతల గ్రంథంలో అన్నాడు, నీ యవనస్తురాలైన నీ భార్య యందు సంతోషించు. జార స్త్రీ దగ్గరకు ఎందుకు పోతావురా అన్నాడు. వివాహ బంధాన్ని గౌరవించాలి. భర్త భార్య, భర్తతోనే శారీరక సంబంధం, భార్యతోనే శారీరక సంబంధం. హత్యలు జరుగుతున్నాయి లోకములో. ఎందుకు? పేపర్లో చదివితే ఊరు బయట ఒక ఆయన చంపేశారు, గుర్తుపట్టకుండా ముఖాన్ని రాళ్లతో కొట్టారు. ఎవడు రా అని ఆరాధిస్తే అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట. ఇంకొక అమ్మాయిని భర్త చంపేశాడు. ఆలూరు పొన్నూరు దగ్గర ఉందండి. తల నరికాడు, చేతులు నరికాడు, కాళ్ళు నరికాడు. ఆ పక్కనే కర్లపాలెం మండలం ఉంది, పిట్లవారిపాలెం మండలం. బ్రదర్ మన పేరు పెట్టాడు, సంఘం లేదని. ముండం మాత్రం ఉంది. పోలీసులు ప్రకటన చేస్తున్నారు పొన్నూరులో, మీ ఇంట్లో ఎవరైనా ఆడమనిషి మాయమయ్యారా? పిట్లవారిపాలెం కాలువ దగ్గర తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, మొండెం మాత్రం ఉంది. మీ ఆడవాళ్ళు ఎవరైనా కనపడకపోతే పిట్లవారిపాలెం మండలంలో అక్కడ శవం దగ్గరికి వెళ్ళి చూసుకోండి. ఏం పని చేస్తుందో. ఏం చేశాడు? అమ్మా, అయ్యా, వివాహ బంధాన్ని గౌరవించాలి. సైతాను వివాహ బంధాన్ని పాడు చేస్తున్నాడు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు భయంకరంగా. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు భయంకరంగా. దుష్ప్రవర్తన. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే దుష్ప్రవర్తన, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే దుష్ప్రవర్తన. పెళ్ళై వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దుష్ప్రవర్తన. దేవుడు అంటున్నాడు, వద్దు, మనై సత్ప్రవర్తనలో ఉండు, క్షేమంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఈ ఆదివారపు వేళ మాటలు కూడా ఎలా ఉండాలమ్మా? మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు. నరేంద్ర దగ్గరికి పోయి చెప్పింది అదే. మేము, అయ్యా నువ్వెవరో నాకు తెలియదయ్యా, శ్రీకాంత్ చెప్పాడు అన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడన్నా, వాడు కూడా నా మాదిరిగా రక్షణ పొందాలన్నా, వాడు కూడా పరలోకం రావాలన్నా. ఆ శ్రీకాంత్ని అడిగేవాడిని, అయ్యా నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు గుంటూరులో, నీ బంధువులు ఎక్కడున్నారు చెప్పయ్యా, నేను మాట్లాడతా. అబ్బాయి అంతగా చెప్పలేడు, నేను చెబుతా, నన్ను తీసుకెళ్ళనేవాడు. ఆ శ్రీకాంత్ అన్నాడు, అన్నా రాన్నా, వెళ్ళి అయ్యా మంచి మాటలు చెప్తానయ్యా, దేవుని మాటలు. ఎప్పుడైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తే యేసయ్య మాటలే, కాని మాటలు చెప్పలేదు, రాజకీయ మాటలు చెప్పలేదు, లోకంలో మాటలు చెప్పలేదు. అడగండి ఆయన్ని. ఎప్పుడు వెళ్ళినా అయ్యా యేసయ్య నమ్ముకో, రక్షణ ఇస్తాడు, నమ్ముకొని జీవిస్తే దీవెనలు వస్తాయని చెప్పాం. మంచి మాట. ఏ మాటమ్మా? మనం మాట్లాడే మాటల్లో మంచి మాట ఏంటో తెలుసా? యేసయ్యను గురించి చెప్పే మాటే. నీ నోరు తెరిస్తే ఆ మాట రావాలి. జ్వరం తగ్గింది అనుకో, పక్కింటి టైం వచ్చి అడిగింది, ఏమ్మాయి జ్వరం తగ్గిందా? పిన్ని జ్వరం తగ్గిందమ్మా, ప్రార్థన చేసుకుంటే యేసయ్య తగ్గించాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, తగ్గాయి, ఎవరో ఇచ్చారు, అవసరం తీరిపోయింది. ఏమ్మాయి మన కష్టం అన్నావే, ఏంది డబ్బులు దొరికాయా? అమ్మా ప్రార్థన చేసుకుంటే యేసయ్య నాకు ఆ సహాయం చేశాడమ్మా. ప్రమాదం జరిగింది కనుక అమ్మో చచ్చిపోవలసిందన్నమ్మా, యేసయ్య తప్పించాడు. నోరు తెరిస్తే ఏ విషయమైనా యేసయ్య 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 అని అంటే ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. నిజం కాదా? హాస్పిటల్లో బాగుపడితే హాస్పిటల్కి వెళ్ళినోడల్లా బతికి రావాలి. వస్తున్నాడా? మందులు బతికిస్తే మనిషిని, మందులు తింటున్నవాడంతా బ్రతకాలి. బ్రతుకుతున్నారా? లేదు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు, తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. దేవుడు సహాయం చేస్తున్నాడు. మన అవసరాలు తీరుతున్నాయంటే ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తున్నాడు.
మంచి మాటలు మాట్లాడండి, మంచి పేరు వచ్చుద్ది. మంచి ప్రవర్తన, మంచి స్వభావం ఉండాలి మనకు, పెట్టే స్వభావం ఉండాలి. ఒక ఆంటీ ఉంది, ఏదో చాలా రోజులు అయింది, ఒక అమ్మాయి గుంటూరు వచ్చేసిందిలే. మాటల సందర్భంలో అంటా ఉన్నాం, అమ్మా ఆ సునీల ఎంత మంచిదమ్మా ఆలిసమ్మ ఆ మాట అన్నామే. సునీల ఎంత మంచిదమ్మా, తింటా ఉంటే తన నోట్లోది కూడా తీసి పెట్టుద్ది. అంటే నోట్లో తీసి పెట్టుద్ది అని కాదు, పెట్టే బుద్ధి. అన్నం తినే టైంలో వెళ్ళారనుకో, అమ్మాయి రామ్మా ఒక ముద్ద తిను, పచ్చడే ఉంది తిను ఒక ముద్ద. టిఫిన్ చేసే టైమా, మనకున్నదే పెడదాం. ఆతిథ్యము చేయ మరవకుడి అని బైబిల్లో ఉంది. మంచి స్వభావం ఉండాలి మనకు, పెట్టే స్వభావం మంచిది. తినే స్వభావం కాదు, తీసుకునే స్వభావం కాదు. యేసయ్య చూడండి, మంచి స్వభావం, రక్తమంతా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? బైబిల్లో రాయబడింది, ఆఖరు రక్తపు బొట్టు వరకు. ఎందుకు? మనల్ని కడగడానికి, మనల్ని పాపాలు కడగడానికి రక్తం ఇచ్చాడు ఆయన. 1/2 లీటర్ రక్తం ఏమో అంటే ఇట్లేదండి, భయపడుతున్నారు. చెప్తా, సీతమ్మని ఒక ఆమె ఉంది, ప్రభులోకి నడిపించా. భర్త యాక్సిడెంట్ పడ్డాడు, మాట పోయింది, చూపు పోయింది, రక్తం ఎక్కించాలి. సొంత అన్నయ్య వచ్చాడు, సొంత తల్లి వచ్చింది. డాక్టర్ గారు నర్సులు అంటున్నారు, అమ్మా ఆ బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు, మీ వాళ్ళని పరీక్ష చేద్దాం. పరీక్ష చేశారు, అన్న గ్రూప్ సరిపోయింది. రక్తం ఏమంటే, అయ్యో నా కొడుకు వ్యాపారం చేస్తాడు, పొద్దస్తమానం తిరుగుతాడు, వద్దయ్యా వద్దయ్యా నా కొడుకు రక్తం వద్దు. సొంత అల్లుడు చావు బతుకుల్లో ఉంటే అత్త ఏమంటుంది? వేరే వాళ్ళది ఎవడైనా చూడండి, ఒక 1/2 లీటర్ రక్తం ఇవ్వడానికి కొడుకు ఊరు వ్యాపారం చేస్తాడంట, కొడుకు పగలంతా తిరుగుతాడంట, వాడికి రక్తం ఉండాలంట శరీరంలో, లేకపోతే పడిపోతాడంట. ఎంత స్వార్థం అండి! చూసారా స్వభావం ఎలా ఉండాలి? ఇచ్చే స్వభావం. యేసయ్య రక్తం ఇచ్చాడు, యేసయ్య ప్రాణం ఇచ్చాడు, యేసయ్య 33.5 సంవత్సరాల జీవితం ఇచ్చాడు. యేసయ్య పరలోకములో ఆ అత్యున్నతమైన స్థితిని వదిలాడు మన కొరకు. యేసయ్య మనిషిగా ఉండడానికి ఇష్టపడి వచ్చాడు. ఎంత ఇచ్చాడండి యేసయ్య! ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు ఆయన, నేను ఇచ్చినట్టు మీరు కూడా ఇవ్వండి నీ పొరుగు వారికి, నీ తోటి విశ్వాసులకు, నమ్మని వారికి. అలాగైతే మంచి స్వభావం ఉండాలి, మంచి పేరు రావాలంటే చాలు. మంచి స్వభావం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. ఇంకోటి ఏం చెప్పాను? ఏంటో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒకరిని చెప్పా ఉదాహరణ. ప్రవర్తన దగ్గర ఎవరిని చెప్పాను? రూతమ్మని చెప్పాను కదా. మంచి ప్రవర్తన చూపించింది. మంచి స్వభావం దగ్గర ఎవరు చెప్పాను? యేసయ్య అని చెప్పాను. ఆయన చూద్దాం ఎలా ఇచ్చాడు. అలా ఇచ్చావనుకో, నీవే ఇంకా దేవుని బిడ్డవు, నిజమైన దేవుని బిడ్డవు. ఈ ఆదివారం చాలు, సమయం చాలా దాటినట్టుంది. ప్రియులారా, 3 మాటలు చెప్పి వెళ్తున్నా. 1, దేవుణ్ణి ఘనపరచు. 2వది, నేర్చుకో, శిష్యుడిగా నేర్చుకో. ఇంకా 3 కాదు, ప్రతి వారం ఆదివారం చెప్తాడు పాస్టర్ గారు, నేర్చుకోండి. ఏం చెయ్యమన్నాడో అది నేర్చుకోండి అమ్మా యేసయ్య. 4వది, మంచి పేరు తెచ్చుకోండి. పరిశీలించుకుందాం రోజు, నేను చేసే పనుల వలన ఏదైనా మంచి చెడ్డ పేరు వస్తుందా? ప్రభువా వద్దయ్యా, నాకు మంచి పేరు కావాలి, మంచి స్వభావం ఉండాలి, నాకు మంచి పేరు రావాలి, మంచి మాటలు మాట్లాడాలి నేను అని దేవుణ్ణి అడుగుదాం. గ్రామస్తులారా, మంచి 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 అని చెబుతూ వచ్చాం. బైబిల్ గ్రంథములో, ఇర్మియా గ్రంథములో రాయబడింది. మీరు చదవరు కనుక బైబిల్ తెలియదు.
యేసు క్రీస్తు ప్రభుల వారు మంచి దేవుడు అని రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువు మనుషులందరూ చెడ్డవాళ్ళుగా ఉండగా మనుషులను మంచి వాళ్ళుగా చేయడానికి వచ్చాడు. మంచి వాళ్ళుగా చేయడానికి మంచి రక్తాన్ని సెలవులో దారిపోస్తాడు. కొరడాలతో కొడుతూ ఉండగా రక్తం గార్చాడు. ముళ్ళ కిరీటము తలలో కొడుతూ ఉండగా రక్తం గార్చాడు. చేతుల్లో మేకులు కొడుతూ ఉండగా మంచి రక్తం గార్చాడు. పక్కలో బల్లెపోటు పడుస్తూ ఉండగా రక్తం గార్చాడు. ఒకడు గడ్డం పట్టుకొని గట్టిగా లాగాడు, చర్మమంతా ఊడొచ్చింది. మంచి రక్తం నిలువెల్ల గాయపరచబడిన మంచి దేవుడు యేసయ్య మంచి రక్తం గార్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచాడు, ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యేసయ్యా నీవు మంచి దేవుడు, మంచి రక్తం నా కోసం గార్చావు, నేను నమ్ముతున్నాను. నేను చెడ్డోణ్ణి, నా పాపాలన్నీ కడుగు, నన్ను మంచివాడిగా చెయ్యయ్యా అని ఎవరు ప్రార్థిస్తే వారిని మంచి రక్తముతో కడిగి మంచివారిగా చేస్తాడు. ఈరోజు వాక్యం చెబుతున్న నేను కూడా ఒకప్పుడు చెడ్డవాణ్ణే, తాగిన వాళ్ళతో తిరిగిన వాణ్ణే, పేకాట, రకరకాల పాపాలు. ఈరోజు అన్నీ మానుకొని మంచివాడిగా నిలబెట్టుకున్నాడు. ఈ ఆదివారపు వేళ ప్రియులారా, మంచి దేవుణ్ణి నమ్మండి, మంచి దేవుణ్ణి నమ్మండి, మంచి వాళ్ళుగా తీర్చబడండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఇంకా ఈ కూడికలో ఎవరైనా నమ్మకపోతే మంచి దేవుని నమ్మి మంచి వాళ్ళుగా మారమని కోరుతున్నాం. తల వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసి సమయాన్ని తిరుపతిరావుకి అప్పగిస్తాను. కృపా కనికరములు కలిగిన దేవా, యేసు ప్రభువా, మంచి దేవుడా,